పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ తర్వాత డబుల్ స్మార్ట్తో మంచి కంబ్యాక్ అయితే ఇస్తాడని అనుకున్నారు. అతను స్టార్డమ్ అయితే ఇంకా ఇంకా పెరిగిపోతుందని అభిమానులు అయితే ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే అది ఆశించినంత ఫలితం అయితే ఇవ్వలేదు. డిజాస్టర్ అయితే అయిపోయింది. ఆ తర్వాత పూరి జగన్నాథ్ ఎవరితో సినిమా చేస్తాడా అని చెప్పేసి ఈగర్‌గా అయితే వెయిట్ చేస్తున్నారు. కాకపోతే ఎవరు అయితే ఛాన్స్ అయితే ఇవ్వలేదు. ఎందుకంటే అంత పెద్ద డిజాస్టర్ తర్వాత పూరికి ఛాన్స్ ఇవ్వడానికైతే భయపడ్డారు. కానీ ఇప్పుడు ఎట్టకేలకు విజయ్ సేతుపతి అయితే ఈయన ఒక కథ చెప్పి ఓకే అయితే చేపిచ్చాడు. విజయ్ సేతుపతి గురించి తెలిసిందే. ఆయన పాన్ ఇండియా లెవెల్‌లో మంచి స్టార్డమ్ అయితే ఉంది. తెలుగు, తమిళ్‌లోనే కాకుండా హిందీతో పాటు మిగిలిన లాంగ్వేజ్‌లో కూడా విజయ్ సేతుపతికి మంచి క్రేజ్ అయితే ఉంది. విజయ్ సేతుపతి ఒక స్టోరీని ఓకే చేసాడంటే దాంట్లో మ్యాటర్ ఉంటే గాని ఓకే చేయడని మన అందరికీ తెలిసిందే. సో, ఈ సినిమాలో కూడా ఏదో మంచి స్టోరీయే ఉందంట. దానివల్ల ఆయనైతే ఓకే చేసినట్టు తెలుస్తుంది. క్రేజీ కాంబినేషన్ అయితే సెట్ అయింది. దీంతో పాటు టబ్బు గారు కూడా ఈ సినిమాలో ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆమెను కూడా ఈ సినిమా కోసం తీసుకోవాలని చెప్పేసి పూరి జగన్నాథ్ అయితే ఆలోచిస్తూ ఉన్నారట. ఈ సినిమాను పూరి జగన్నాథ్ మరియు చార్మి అయితే వాళ్ళ ఓన్ ప్రొడక్షన్‌లోనే ప్రొడ్యూస్ చేయబోతున్నారట. అసలు 'బెగ్గర్' అనే టైటిలే చాలా క్రేజీగా అనిపించింది. పూరి మార్క్‌నైతే చూపిస్తుంది ఇది. ఎందుకంటే అప్పట్లో 'లోఫర్' గాని, ఆ తర్వాత 'ఇడియట్' గాని ఇటువంటి టైటిల్స్‌తో అయితే పూరి జగన్నాథ్ మెప్పించాడని చెప్పుకోవచ్చు. బట్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ పూరి కంబ్యాక్ అవ్వడానికైతే చాలా కసిగా పనిచేస్తున్నారట. ఒకప్పుడు 'ఇడియట్', 'అమ్మా నాన్న తమ్ముళ్ళమ్మాయి', 'బద్రి' ఈ సినిమాలైతే ఎలా ఉండేవో ఆ రేంజ్ స్క్రీన్ ప్లే అయితే రాసుకుంటున్నారట. డైలాగులు కూడా అలాగే పేలుతాయి. ఈ సినిమా అయితే గట్టిగా వర్కౌట్ ఉందని చెప్పేసి ఇండస్ట్రీలో అయితే టాక్ అయితే వినిపిస్తుంది. ఈ సినిమా గనక గట్టిగా వర్కౌట్ అయితే పూరి జగన్నాథ్‌కి పోయిన స్టార్డమ్ మళ్ళీ తిరిగొస్తదని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'ఇస్మార్ట్' అంత పెద్ద హిట్ అయిన తర్వాత ఆయన సరైన సినిమా అయితే ప్లాన్ చేసుకోలేదు. డబుల్ స్మార్ట్‌తో అయితే అభిమానులను అందరిని నిరాశపరిచారు. ఇంతకీ ఈ 'బెగ్గర్' అనే టైటిల్ ఎందుకు పెట్టాల్సొచ్చింది? అసలు ఆ కథ ఏంటో తెలియాలంటే మనం కొన్ని రోజులైతే వేచి చూడాల్సిందే. పూరి జగన్నాథ్ గురించి తెలిసిందే కదా! సినిమా మొదలెడితే వెంటనే ఫినిష్ చేసేస్తారు. విజయ్ సేతుపతి కూడా అంతే. ఆయనైతే చాలా డెడికేషన్‌తో కూడా పనిచేస్తారు. సో, వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే విజయం తెచ్చిపెడుతుందో లేదో మనమైతే వేచి చూడాలి. నాకైతే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది ఈ కాంబినేషన్ అయితే. చూద్దాం మరి ఏ మేరకు మెప్పిస్తారో మరి. మ్యూజిక్ ఎవరిని తీసుకుంటారో ఇంకా అయితే తెలియలేదు. మళ్ళీ మన శర్మనే తీసుకుంటారా లేదా వేరే ఎవరినైనా సరే మారుస్తారా అన్నది ఇంకా తెలియాల్సిందే. కానీ వీళ్ళిద్దరూ అయితే ప్రెజెంట్ అయితే టాక్‌లు అయితే నడుస్తున్నాయి. సినిమా అయితే పక్కా మరిన్ని ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం, సినిమా రివ్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.